లక్ష్మణ్ గారు నేను అక్కడికే వస్తున్నా. ఎందుకంటున్నానంటే ఇది ఒక ప్రారంభమైనటువంటిది ఒక 3 నెలల క్రితమే చెప్పుతో కొడతాం అని చెప్పు చూపించి ఒక నాయకుడు మాట్లాడినా లేదు, చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తలు చోటు చేసుకొని పోలీస్ జీబులు తగలబెట్టడం, రాళ్ల వర్షం లాంటివి జరిగిన సంఘటనలు కానీ, లేదా అంతకుముందు ఎక్కడో ఒక చోట వైజాగ్లోనే ఎక్కడో రాయి విసిరారని కానీ, లేదు జగన్ పర్యటనలో అది యాదృచ్ఛికమా, సెల్ఫ్ మేడా, ఎవరు చేసుకున్నారా, ఎందుకు చేసుకున్నారా, లేదు ఏదన్నా ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి అంశాలా, ఇవి ఏమైనా కానీ పైకి మనం మనలాంటి విశ్లేషకులు మాట్లాడుకోవచ్చు. కానీ జనాలకి ఈ మెసేజ్లన్నీ అంతిమంగా ఎటుదారి తీస్తాయి. సెల్ఫ్ మేడ్ అని కొంతమంది అనుకోవచ్చు, లేదు యాదృచ్ఛికం అనుకోవచ్చు, లేదు అక్కడ క్షణిక ఆవేశంలో జరిగినవో అనుకోని సంఘటనలు, ఉద్రిక్తత పరిస్థితులు కొన్ని సందర్భాల్లో చోటు చేసుకుంటాయి ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ అది అంతటికే పరిమితం అవుతుంది, ఆ తర్వాత అది ఆగిపోతాయి. చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు చూసాం. కానీ ఇక్కడ ఈసారి చూస్తుంటే ఇవన్నీ దానికి భిన్నంగా కనపట్లేదా? శ్రీనివాస్ గారు, 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నంలో జరిగినటువంటి విమానాశ్రయం లోపల జరిగిన ఘటన, అది కూడా కోడి కత్తితో దాడి. అతను నిన్న మొన్నటి వరకు జైల్లోనే ఉన్నాడు, బెయిల్ మీద విడుదలై వచ్చాడు. ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఒక చిన్న పార్టీలో కూడా చేరాడు, అధికార పార్టీలో కూడా చేరలేదు. ఆ కేసు ముందు అడుగు పడకుండా ముఖ్యమంత్రి గారు కోర్టుకు హాజరై తన మీద జరిగిన దాడి కాబట్టి సాక్ష్యం కూడా చెప్పకపోవడంతో అది ఒక విమర్శలకు దారితీసింది. రెండవది, వివేకానంద రెడ్డి హత్య కూడా 2019 ఎన్నికలకు ముందే జరిగింది. దాని మీద ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, పిసిసి అధ్యక్షురాలుగా, వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు రోజు పులివెందల గడ్డ మీద నిలబడే ఆరోపణలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. హత్యా రాజకీయాలకు మేము వ్యతిరేకమని చెబుతున్నారు. ఇది ఒకవైపున పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉన్నది. ఇవాళ కూడా జరిగిన ఘటనలు 5 ఏళ్ల క్రితం జరిగినప్పటికీ ఈ మధ్య కాలంలో ఏమన్నా ఆగిపోయాయంటే, హత్యలు ఒక ఎమ్మెల్సీనే ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారనేటువంటిది ఒకటైతే, అలాగే ముఖ్యమంత్రి మీరు అన్నట్టు ఆయన ఎర్రగొండపాలెంకి వెళ్ళినా, అమరావతి పర్యటనకి వెళ్ళినా, లేకపోతే అంగళ్ళ దగ్గర ప్రాజెక్టుల పర్యటనకి వెళ్ళినా, ఇవన్నీ రాళ్ళో లేకపోతే ఇంకోటో వాటిని దాడి చేయడం, ఆనాటి డీజీపీ ఆ నిరసనలో భాగంగా చూడాలి వాటిని ఒక తేలిక భావంతో వ్యాఖ్య చేయడం, ఆ డీజీపీ ఇప్పుడు లేరనుకోండి, అది వేరే విషయం. అలాగే ప్రతిపక్ష నేత ఇంటి మీదకే ఒక అధికార పార్టీ నాయకుడే వెళ్ళడం, అలాగే ప్రధాన టీడీపీ ప్రతిపక్షమైనటువంటి టీడీపీ ఆఫీస్ కార్యాలయంపై ధ్వంసం చేయడం, వీటన్నింటిపైన ఎక్కడా ఏమీ చర్యలు తీసుకోలేదు, ఎవరిని శిక్షించలేదు. 1, 2, 3 నాటి నుంచి చిన్నదో పెద్దదో జరుగుతూనే ఉన్నది కదా. అందుకని దాని కొనసాగింపులో భాగంగానే రాజకీయ పార్టీల జోక్యంతో జరిగితే అది చాలా తీవ్రమైనటువంటిది. కానీ ఎందుకో నేను దీన్ని రాజకీయ ప్రేరేపిత ఘటనగా చూడలేకపోతున్నాను. రైట్ వస్తా నారాయణమూర్తి గారు, ఎట్లా అంటే